హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ అండ్ సన్నీ. సో ఇవాళ యాజ్ యూజువల్ వీకెండ్ వచ్చింది కాబట్టి ఆడుకోచాటు వెళ్ళాలి ఖచ్చితంగా అని ఫిక్స్ అయ్యాం అనమాట. ప్రతి వీకెండ్ ఆడుకోచాటుకి వెళ్దాం అని. సో ఈ వీకెండ్ వచ్చేసరికి కొంచెం డివోషనల్ టచ్ వచ్చింది అనమాట మా అమ్మకి నాకు. అందుకనే ఫేమస్ అయిన ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి పావులూరు ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇంత తెలుగు మన వల్ల కాదు, సో అది కాపీ పేస్ట్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది, ఒక 20-25 ఉంటుంది అనుకుంటున్నాను. అంటే మా ఊరి మధ్యలో స్వర్ణ ఈజ్ అవర్ మా సొంత ఊరు అనమాట. సో అక్కడ నుంచి దాటి వెళ్ళాలి అని తెలుసు కానీ ఎంత దూరమో తెలియదు నాకైతే. డిస్టెన్స్ అయితే మ్యాప్స్ చూసుకొని పెట్టుకుని వెళ్ళాలి. బట్ వెళ్ళాము మేము 2-3 సార్లు అయితే ఖచ్చితంగా వెళ్ళాము. బట్ గుర్తులేదు, మర్చిపోయాను అనమాట. సో ఏమని చెప్పాలి, 5 years అయింది పావులూరు. అందుకే మర్చిపోయాను. ఎప్పుడో 5 years అయింది వెళ్తాం. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఆ గుడి అది వాతావరణం అది ఎట్లా ఉంది, అప్పుడులాగే ఉందా, ఈ 5 yearsలో ఏమన్నా మారిందా గుడి, అవన్నీ మీకు చూపిస్తాం. ఎంతో మారిందో లేదా అంటే 5 years బ్యాక్ నీ దగ్గర వీడియో ఏమైనా ఉందా? వాళ్ళకి ఎలా చూపిస్తా? మనకి తెలుస్తుంది కదా మారింది లేదు, దాన్ని బట్టి చూద్దాం. అప్పుడు ఎలా ఉందో కొంచెం ఐడియా ఉంది కదా. సరే వెళ్తున్నాము. మీకు అక్కడ ఉన్న డీటెయిల్స్, అక్కడ గుడి డీటెయిల్స్ కానీ దేవుని కానీ చాలా పాపులర్. అంటే ఏదన్నా కొత్తగా వెహికల్స్ అవి కొనుక్కున్నా కంపల్సరీ అక్కడికి వెళ్ళి పూజ చేయించుకుంటారు అందరూ. పావులూరు ఆంజనేయ స్వామి దగ్గర అక్కడ పూజ చేయించుకుని టెంకాయ కొట్టుకొని కానీ బయలుదేరారు అనమాట. అట్లా ఫేమస్ అయింది బాగా గుడి. ఓకే ఫ్రెండ్స్, మా అమ్మ అనుకోవట్లేదు మాట్లాడు. సరే వెళ్తాం, వెళ్ళి చూపిస్తాం. ఏం తీసుకెళ్తున్నాం? దేవుడికి పూలు తీసుకెళ్తాం, కొబ్బరికాయ అయ్యి అక్కడ కొంటాం. మా అమ్మ అంతా ఫుల్ ఎక్కడికి వెళ్ళిన ప్యాకేజ్ మాత్రం రెడీగా ఉంటుంది. వాటర్ బాటిల్ కంపల్సరీ. మరి ఎండాకాలం ఉండొద్దా? మా ప్రయాణంలో స్వర్ణ వెళ్ళే దారిలో ఒక రైల్వే గేట్ పడింది. మామూలుగా అయితే గేట్ పడితే చిరాకు వస్తుంది, కానీ ఈరోజు మాత్రం అదృష్టం మా వైపు ఉంది. సరిగ్గా అదే టైంలో సూర్యాస్తమయం. ఆకాశం మొత్తం ఆరెంజ్ కలర్లో మెరిసిపోతుంది. ఈ వ్యూ చూస్తుంటే బహుశా అందం అంటే ఇదేనేమో అనిపించింది. అలా స్టార్ట్ అయ్యామో లేదో అప్పుడే ప్రకృతి తన విశ్వరూపం చూపించడం మొదలుపెట్టింది. అటువైపు పచ్చని పొలాలు, ఇటువైపు చల్లని గాలి. సిటీ లైఫ్ టెన్షన్లన్నీ పక్కన పెట్టేసి అలా ప్రయాణిస్తుంటే వచ్చే ఫీలింగ్ ఉంటుంది చూశారు, అది మాటల్లో అయితే చెప్పలేం. ఇంకా మా ఊరు స్వర్ణకైతే చేరుకున్నాం. మా ఊరి గాలిలో ఏదో తెలియని ఒక ఔదార్పు ఉంటుంది. కానీ చిన్న ట్విస్ట్ ఏంటి అంటే, ఇంటికి వెళ్తే అక్కడ మా నాయనమ్మ అయితే లేదు, డోర్ లాక్ చేసి ఉంది. బ్యాడ్ లక్ అయినా పర్లేదు, నాయనమ్మ లేకపోయినా మా పాత జ్ఞాపకాల గూడు అదేనండి మా సొంత ఇంటిని అలా ఒకసారి కెమెరాలో బంధించుకున్నా. స్వర్ణ నుండి బయలుదేరాక మా ముందు 2 దారులు ఉన్నాయి. ఒకటి అద్దంకి దారిలో దగ్గుబాడు మీదుగా వెళ్ళడం, రెండవది కేశవరపాడు మీదుగా వెళ్ళడం. మేము కొంచెం అడ్వెంచరస్గా ఉందామని కేశవరపాడు రూట్ సెలెక్ట్ చేసుకున్నాం. సుమారు 30 నుండి 35 నిమిషాల జర్నీ, కానీ ఆ దారిలో కనిపించిన వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. దారి పొడవునా ఎటు చూసినా మిర్చి పొలాలు, ఆ పచ్చదనానికి తోడు అక్కడక్కడ ఎర్రగా మెరుస్తున్న మిరపకాయలు చూస్తుంటే కళ్ళకు బల్లె పండుగలా ఉంది. ఒక పక్క గూగుల్ మ్యాప్స్ లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకో అని చెప్తుంటే మేమేమో ఆ ప్రకృతి అందాల్లో మునిగిపోయి మా రూట్ మేమే వెతుక్కుంటూ వెళ్తున్నాం. సూర్యుడు మెల్లగా కొండల చాటుకు వెళ్తున్నాడు. ఆ వెలుతురులో చిన్న చిన్న పల్లెటూర్లు, అక్కడ మనుషులు, పొలాల మధ్య నుంచి వచ్చే ఆ మట్టి వాసన, అబ్బా సిటీలో ఎన్ని కోట్లు పెట్టినా దొరకని ప్రశాంతత ఇది. మమ్మీతో కలిసి ఇలాంటి ప్రయాణాలు చేస్తుంటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది. అలా పొలాల మధ్య పల్లెల గుండా సాగిన మా అందమైన జర్నీ ఫైనల్ గా డెస్టినేషన్ చేరుకుంది. అదేనండి పావులూరు ఆంజనేయ స్వామి క్షేత్రం. గుడి గోపురం కనిపిస్తుంటే ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయిపోయింది. ఇంత దూరం మేం పడ్డ కష్టమంతా ఆ స్వామి వారిని చూడగానే మోటివేట్ అయిపోతుందని అర్థమైపోయింది. అలా మెల్లగా గుడి లోపలికి అడుగు పెట్టామో లేదో ఒక తెలియని ప్రశాంతత మమ్మల్ని పలకరించింది. ఎదురుగా గంభీరంగా కనిపిస్తున్న గోపురం, ఆ గోపురం ముందు ఒక చిన్న ఒంటె విగ్రహం. సాధారణంగా హనుమంతుడి వాహనంగా ఒంటెను కొన్ని చోట్ల చూస్తుంటాం,
ఇక్కడ అది కనిపించడం చాలా విశేషంగా అనిపించింది. ఏం మేడం? పూజారి చేత పూజ చేయించుకోవాలంటే టోకెన్ తీసుకోవాలి. గుడి గోడలపైన ఉన్న శిల్పకళ చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేం. రామాయణ గాథలను, స్వామివారి చరిత్రను కళ్ళకు కట్టినట్టు శిల్పాల రూపంలో చెక్కారు. ప్రతి శిల్పం వెనుక ఒక కథ ఉంది, ప్రతి చెక్కడంలో ఒక కళ ఉంది. అసలు మన పూర్వీకుల నైపుణ్యానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఏ పూజ చేపిస్తాం? అష్టోత్తరం. పూజకు వెళ్లే ముందు ఆ చుట్టుపక్కల ఉన్న శిల్పాలను గమనిస్తూ ఆలయం చుట్టూ 3 గిరి ప్రదక్షిణలు అయితే చేశాం. చుట్టూ ఉన్న గాలి, స్వామివారి నామస్మరణ మనసులోని భారం అంతా దిగిపోయి చాలా తేలిగ్గా అనిపించింది. నిజంగా ఈ జర్నీ పడ్డ కష్టమంతా ఈ ఒక్క దర్శనంతో తీరిపోయింది. ఈ పావలూరు క్షేత్రం గురించి ఒక చిన్న మాట. ఇక్కడ స్వామివారు చాలా శక్తివంతుడని భక్తుల నమ్మకం. పావలూరు అనే పేరు వెనుక కూడా ఒక చరిత్ర ఉంది. పూర్వం ఇక్కడ స్వామివారికి కేవలం పావలాతోనే పూజలు నిర్వహించేవారట. అందుకే ఈ ఊరికి ఆ పేరు వచ్చిందని అంటారు. అంతేకాదు ఇక్కడ స్వామివారి విగ్రహం కూడా చాలా అరుదైన భంగిమలో ఉంటుంది. స్వామి పైన ఓపెన్ గా ఉంటది. చాలా సార్లు కడితే పడిపోయిందంట. అందుకని 2-3 సార్లు ట్రై చేసి ఇంకా అట్లా వదిలేసి, వర్షం ఎండకి వానకి అట్లా ఓపెన్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వ్లాగ్లోనే అత్యంత పవిత్రమైన చోటుకి వెళ్తున్నాం. అదే గర్భగుడి. సాధారణంగా గుడి లోపల ఫోటోలకి పర్మిషన్ ఉండదు, కానీ ఇక్కడ పూజారి గారు చాలా కైండ్గా వీడియోలు తీసుకోవడానికి అనుమతించారు. నా గ్లాసెస్ ద్వారా ఆ స్వామివారిని, అక్కడ జరిగిన పూజని మీరు లైవ్లో చూస్తున్నట్టే ఉంటుంది. అమ్మ భక్తితో కొబ్బరికాయ కొట్టి స్వామివారికి మొక్కుకుంది. ఆ సమయంలో గర్భగుడిలో మేము ఇద్దరం తప్ప ఎవ్వరూ లేరు. స్వామివారు కేవలం మా కోసమే దర్శనం ఇస్తున్నారా అన్నంత ప్రశాంతంగా అనిపించింది. ఆ నిశ్శబ్దం, ఆ మంత్రోచ్చనాలు మనసుని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. దర్శనం అయ్యాక పక్కనే ఉన్న మరో పూజారి గారి దగ్గరికి వెళ్ళాం. అక్కడ స్వామివారి రక్షణ కవచం లాంటి రక్షా సూత్రాలను కడుతున్నారు. దీనికి కూడా కేవలం 20 రూపాయలు మాత్రమే. పూజారి గారు ఆ దారం కడుతూ ఈ గుడి గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. మీరు గమనించారో లేదో, ఇక్కడ స్వామివారి విగ్రహం పైన గర్భగుడి టాప్ ఓపెన్ గా ఉంటుంది. అంటే స్వామివారు నేరుగా ఆకాశం కింద ఉంటారన్నమాట. ఆ ప్రకృతికి పరమాత్మకు ఉన్న అనుబంధానికి ఇదొక నిదర్శనం. పూజ అంతా ముగించుకొని కాసేపు ఆ గుడి ప్రాంగణంలోనే కూర్చున్నాం. గంటల తరబడి ప్రయాణం చేసిన అలసట అంతా ఆ చల్లని గాలికి, ఈ దైవ సన్నిధికి మొట్టమొదలైపోయింది. అమ్మ ముఖంలో ఆ తృప్తి చూస్తుంటే ఈ ట్రిప్ ప్లాన్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. రావడానికి చాలా 1 గంట పట్టింది మనకి. సో 1 గంట పట్టింది రావడానికి. అంటే చిన్నగా అన్ని చూసుకుంటూ వచ్చాము. దేవుడు గర్భగుడి లోపలికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం అంతా దర్శనం అయిపోయి అన్నీ అయిపోయి కూర్చున్నాం అన్నమాట. ఏమని చెప్పాలమ్మా? చాలా వచ్చినా మనశ్శాంతిగా, ప్రశాంతంగా, గుడి వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది. అంత ప్రశాంతంగా వెళ్ళాలమ్మా. పని మీకు ఎవరికైనా ఇందాక పంతులు గారు చెప్పింది అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. పైన కనపడుతున్న ఓపెన్ ప్లేస్ చాలాసార్లు మూసేశారంట. కానీ ఎన్నిసార్లు మూసేసినా అక్కడి నుంచి అది పడిపోవటం, లేకపోతే సిమెంట్ కింద పడిపోవటం, గోడ కింద పడిపోవటం జరుగుతుందంట. సో దేవుడి కోసం ఇంకా అలానే ఓపెన్ చేశారు. వర్షం పడినా దేవుడి మీద కరెక్ట్గా 12ంటికి సన్లైట్ అయితే పడిద్దంట ఖచ్చితంగా ప్రతిరోజు. అండ్ వర్షం పడినా దేవుడు తడుస్తాడంట. ఆయనకి అదే ఇష్టం అని చెప్పేసి ఇంకా అలానే వదిలేశారు పైన ఓపెన్ ఏరియా లాగా. స్వామివారిని అర్చిస్తాయి అంట. అందుకని అట్లా ఇష్టమని, ఆయనే అలా ఇష్టపడ్డాడని చెప్పారు. ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత పక్కనే ఉన్న రాముల వారి గుడికి అయితే వెళ్ళాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం అయితే ఉంది. అమ్మ అక్కడే గంధం కొని పంతులు గారికి ఇచ్చింది. ఆ గంధాన్ని పంతులు గారు స్వామివారి పాదాలకి తాకించి మళ్ళీ మనకు ఇస్తారు. అది చాలా పవిత్రమైంది. అమ్మ తన కోసం ఒకటి, ఇంటి దగ్గర ఉన్న నాయనమ్మ కోసం ఒకటి, మొత్తం 2 గంధం ప్యాకెట్లు అయితే తీసుకుంది. ఇక్కడ ఈ గుడిలో తిరునాళ్ళు అయితే జరుగుతున్నాయి. అది మే 10 నుంచి మే 12 వరకు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. మేము వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాము. సో ఎవరైనా మీరు కూడా వెళ్ళాలనుకుంటే దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళండి.
పావులూరు గుడికి ఉన్న మరో గొప్ప విశేషం ఏంటి అంటే ఇక్కడ వాహన పూజ. ఎవరైనా కొత్త బండి కొన్నా లేదా బండికి మంచి జరగాలని కోరుకున్నా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ వాహనాలకు పూజ చేయించి ఆ గుడి చుట్టూ బండితో ప్రదక్షిణలు చేయడం ఇక్కడే ఆచారం. మేము కూడా మా బైక్ తీసుకొని స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు అయితే మొదలు పెట్టాం. మేము మా బైక్ మీద ఆ 3 ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు గుడి చుట్టూ ఉన్న మిగతా విశేషాలన్నీ చూసాం. అక్కడ అన్నదాన సత్రం, గెస్ట్ హౌస్ మరియు భక్తులు స్నానాలు చేసే ఏరియాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులు నిద్రలు చేస్తుంటారు. అంటే రాత్రంతా ఇక్కడే ఉండి తెల్లవారుజామున స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని వెళ్తారు. ఇది ఇక్కడ చాలా కాలం వస్తున్న ఒక గొప్ప ఆచారం. అలా ఈ విశేషాలన్నీ ముచ్చటించుకుంటూ సక్సెస్ఫుల్గా ఆ 3 ప్రదక్షిణలు అయితే పూర్తి చేశాం. ఆంజనేయ స్వామి దర్శనం అయ్యాక సరిగ్గా గుడి వెనక వైపు ఉన్న శివాలయానికి అయితే వెళ్ళాం. కానీ అప్పటికే గుడి తలుపులు మూసి ఉన్నాయి. లోపలికి వెళ్లే ఛాన్స్ లేకపోయినా అమ్మ భక్తితో బయట నుంచే ఆ శివయ్యకు మొక్కుకుంది. అక్కడ ఉన్న నవగ్రహాల విగ్రహాలను చూసి ఒక చిన్న నమస్కారం పెట్టేసి బయలుదేరాం. చిన్న గుడైనా అక్కడ వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఏంటి అయ్యి? నవగ్రహాలు శివాలయంలో, ప్రతి శివాలయంలో కంపల్సరీ నవగ్రహాలు ఉంటాయి. ఈయన కుమారస్వామి, వీరభద్రుడు. గుడి అయితే మూసేసి ఉంది. సో నందీశ్వరుడు. అక్కడ స్నానాలు చేస్తారు. స్నానాలు చేసే ఏరియా అనమాట అటు సైడ్. సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. చాలా మంచిగా అయింది, ప్రశాంతంగా అయింది. సో ఇంకైతే స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ నుంచి మళ్ళీ. ఇక తిరుగు ప్రయాణం అయితే మొదలైంది. వెళ్ళేటప్పుడు కేశవరపాడు రూట్లో వెళ్ళాం కదా, వచ్చేటప్పుడు దగ్గుబాటు రూట్ ట్రై చేద్దాం అనుకున్నాం. కానీ అబ్బో, దారి పొడవున గుంతలే. రోడ్ల పరిస్థితి అస్సలు బాగాలేదు. మా బండి డ్యాన్స్ చేస్తూ వెళ్తుంటే మాకు మాత్రం నడుపులు విరిగిపోయినంత పని అయింది. మెల్లగా మళ్ళీ మా ఊరు స్వర్ణకైతే చేరుకున్నాం. అక్కడ నాయనమ్మకి తెచ్చిన గంధం ఇవ్వడానికి ఆగాం. టైం తక్కువ ఉండడం వల్ల అక్కడ షూట్ చేయడానికి కుదరలేదు. కానీ నాయనమ్మకి గంధం ఇచ్చి స్వామివారి ప్రసాదం అందజేశాం. అక్కడ నుండి ఇంకా నాన్ స్టాప్ గా చీరాలకైతే ప్రయాణం అయ్యాం. ఫైనల్ గా ఇంటికైతే సేఫ్ గా ల్యాండ్ అయ్యాం. అమ్మని దింపేసి హమ్మయ్య అనుకునే లోపలే ఇక్కడ నా గ్యాంగ్ అయితే వెయిట్ చేస్తుంది. వీళ్ళే నా ఫ్రెండ్స్, ఒకడు మహి, ఇంకొకడు మోహిత్. వీళ్ళ గురించి చెప్పాలంటే ఒక్క వ్లాగ్ సరిపోదు. ప్రస్తుతానికి వీళ్ళకి ఒక హాయ్ చెప్పేసేయండి. మేము ముగ్గురు కలిసి తిరగడానికి వెళ్తున్నాం. చెప్పు. లైట్ ఆన్ లైట్ ఆన్. హాయ్ ఫ్రెండ్స్. హలో. గుడి దర్శనం అయిపోయింది కదా, కడుపులో ఎలుకలు డ్రమ్స్ కొడుతున్నాయి. సరే అని చీరాల్లో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న స్వరాజ్కి వెళ్తే అక్కడ మాకు బోర్డు స్వాగతం పలికింది. అదేనండి, క్లోజ్ చేసేసారు. తిందామని వచ్చాము, తీరా చూస్తే క్లోజ్డ్. ఎవడైనా వీకెండ్స్ లో క్లోజ్ చేస్తాడా? తెలియదు. నైస్. డిసప్పాయింటెడ్. బ్యాడ్ లక్ అనుకుంటూనే ఆ పక్కనే ఉన్న ఆరోమాస్కి అయితే షిఫ్ట్ అయిపోయాం. బయట నుంచి చూస్తే లైటింగ్తో భలే కలర్ఫుల్గా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ పార్కింగ్ స్పేస్ అదిరిపోయింది. చీరాల్లో చాలా రెస్టారెంట్లకి పార్కింగ్ అంటేనే ఒక పెద్ద యుద్ధం. కానీ వీళ్ళు మాత్రం పక్కా ప్లానింగ్తో కట్టారు అని అనిపించింది. పార్కింగ్ చూసి మురిసిపోతూ మెల్లగా లోపలికైతే వెళ్ళాం. లోపలికి అడుగు పెట్టగానే ఒక క్షణం మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇదేంటి, నేను ఉంది చీరాల్లోనా లేక హైదరాబాద్ హైటెక్ సిటీలోనా అని అనిపించింది. ఆ ఇంటీరియర్, అంబియన్స్ అచ్చం హైదరాబాద్ టాప్ రెస్టారెంట్స్ లాగా ఉంది. స్టాఫ్ డ్రెస్సింగ్ దగ్గర నుండి వాళ్ళ మ్యానరిజమ్స్ వరకు అంతా చాలా ప్రొఫెషనల్గా అనిపించింది. చీరాల వాసులకు ఇది నిజంగానే ఒక లగ్జరీ ఫీల్. అక్కడ పక్కనే ఒక బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది. గ్యాంగ్ అంతా వచ్చి కేక్ చుట్టూ చేరారు. నేను ఏమనుకున్నానంటే ఈ బార్బిక్యూ నేషన్ లాగా స్టాఫ్ అంతా వచ్చి చప్పట్లు కొడుతూ సాంగ్స్ పాడతారేమో అని వెయిట్ చేస్తున్నా. తీరా చూస్తే వాళ్ళందరూ వాళ్ళ రిలేటివ్స్ అంట. అనవసరంగా హైప్ ఇచ్చేసానే. మా వాళ్ళు మెనీ కార్డ్ పట్టుకొని ఏది ఆర్డర్ చేయాలని యుద్ధం చేస్తున్నారు. చికెన్ బిర్యానీ ఒకటే, ప్రాన్ బిర్యానీ, ఓన్లీ చికెన్. ఇద్దరు వెజ్జోలతో ఎప్పుడు చికెన్కి వచ్చి షాప్ రాకూడదు, చికెన్కి రెస్టారెంట్కి రాకూడదు. ఇద్దరు వెజ్జోలతో వచ్చాను నేను అనమాట. వాళ్ళు మళ్ళీ డిస్కస్ చేసుకుంటున్నారు ఆ మెనూ చూసి. చేసుకుంటారా మీరు? డిస్కస్ చేసుకుంటారు. ఫైనల్గా ఒక క్లారిటీగా వచ్చి ఆర్డర్ ఇచ్చేసాం. స్టార్టర్స్ కోసం క్రంచీగా ఉండే చికెన్ లాలీపాప్స్, మెయిన్ కోర్స్లోకి ఆరోమా నింపే చికెన్ బిర్యానీ మరియు నా ఫేవరెట్ మటన్ బిర్యానీ. బిర్యానీ వాసన వస్తుంటేనే ఇక్కడ నాకు ఆకలి ఇంకా పెరిగిపోతుంది. ఆ మొక్క ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో తెలియాలంటే నెక్స్ట్ సీన్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది ఇటు పెట్టుకుంటు పుల్ల. మేము ఇప్పుడే అయిపోయి బయట అలా సరదాగా తిరుగుతున్నాం.
టేస్ట్ వచ్చేసరికి ఫస్ట్ వీళ్ళని అడుగుదాం, ఎలా ఉందిరా టేస్ట్? ఎలా ఉంది? టేస్ట్ బాగుంది కానీ స్పైసీ లేదు. స్పైసీ లేదా? ఎక్స్ట్రా స్పైసీ అడగాలరా. సేమ్ నీకు ఎలా ఉంది? టేస్ట్ బాగుంది కానీ స్పైసీ లేదు. ఇంకేమైనా అట్మాస్ఫియర్ కానీ ఎలా ఉన్నాయి? ఓకే. ట్రై చేసాడు హైదరాబాద్ వైబ్స్ తేవడానికి. వచ్చిందా? రాలేదు. అలా ట్రై చేసాడు. బాగానే ఉంది అంబియన్స్ అంతా. ఓకే. ఓకే ఓకే షూర్. అది మా రివ్యూ చీరాల మస్తు రెస్టారెంట్కి. అంబియన్స్ అవన్నీ అంటే దాదాపు అది ఏం లేదు, అది రేకులే. లోపల మ్యాట్స్ కట్టినారు. లోపల మ్యాట్స్ అవన్నీ కట్టారు, బాగానే ఉంది. అంబియన్స్ అయితే బాగానే ఉంది. అందరూ అంటే చీరాల్లో ఎందుకన్నా తోపు ఉండే రెస్టారెంట్ ఏం లేవు. సో రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలానే బాగుంది. యాజ్ ఆఫ్ నో అయితే ఇప్పుడు దాకా ఏమంత పెద్ద రెస్టారెంట్ ఏం లేవు చీరాల్లో అయితే. ఇందాక ఒకటి వెళ్ళాము, అది క్లోజ్ అయిపోయి ఉండటం వల్ల సో అది తెలియదు. స్వరాజ్కి వెళ్ళాము, స్వరాజ్ క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ దానికే అదే చూద్దాం అనుకున్నాము, ఎందుకంటే రీల్స్లో వీళ్ళిద్దరైతే కొంచెం ట్రెండింగ్లో ఉంది, స్వరాజ్ అండ్ చీరాల అరోమాస్ రెస్టారెంట్. సో అదైతే క్లోజ్లో ఉంది. సో ఇంకా అందుకని దీనికి వచ్చాం అనమాట. సో టేస్ట్ అయితే చెప్తున్నా కదా, ప్రతి రెస్టారెంట్లో ఉన్న బిర్యానీయే, పెద్ద స్పెషల్ బిర్యానీ ఏం లేదు. బట్ అట్మాస్ఫియర్, అంబియన్స్ ఇదంతా కొంచెం బాగుంది. అండ్ స్టాఫ్ సర్వీసింగ్ అంతా చాలా బాగుంది. స్టాఫ్ సర్వీసింగ్ ఇదంతా కొంచెం బాగుంది. అదంతే, అంటే ఏం లేదు, హైదరాబాద్ లుక్ తీసుకొని రావడానికి వచ్చాడు. కానీ నేను చెప్తున్నా కదా, మీకు స్టాఫ్ సర్వీసింగ్ ఇవన్నీ ఎలా ఉంటాయో దానికి తగ్గట్టుగా రేట్లు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. మేము మామూలుగా మేము ముగ్గురం వేరే రెస్టారెంట్కి వెళ్తే మాకు ఎంత అవుతుందో, ఒక 800 అవుతుందా, అంతే మ్యాక్సిమం ఒక 800 అలా అవుతుంది. ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇప్పుడు 1200 దొప్పించుకొని వచ్చాం అనమాట బయటికి. సో అది అంబియన్స్ని బట్టి రేట్ ఉండిద్ది. అదే ఫైనల్ రివ్యూ. ఇంకేమైనా చెప్పాలరా? అంతే. మేమేం చెప్పాలా? అంతేనా? సో అది ఫైనల్ రివ్యూ. ఈడి బర్త్డేకి ఈయనే అడుగుతున్నాం, ఏ కేక్ కావాలరా? అన్నీ తీసుకొస్తున్నారు నా బర్త్డే షాపింగ్ వీళ్ళు. షాపింగ్ కాదు, అదే ఏ ఫ్లేవర్ తింటావు అని. ఫ్లేవర్ చెప్పు, ఏ ఫ్లేవర్ కావాలి? అలా ఉన్నారా ఫ్రెండ్స్, మీరు ఏ ఫ్లేవర్ తింటానో కూడా తెలియకుండా. నువ్వు ఆడికి రాసుకో, ఇప్పుడు రాసుకో. ఇప్పుడు ఇక్కడ ఏమైనా పూలు రాసుకో. బేస్ నుంచి మొత్తం నేనే చేసుకునేవాడిని. ఇప్పుడు నువ్వు డిజైన్ చేసుకోడా? ఇప్పుడు నువ్వు డిజైన్ చేయి, మేము స్కోప్ లేదు అక్కడ. కింద ఏవయ్యే? నీకు దీన్ని బట్టి ఉంటుంది. ఓహో ఓకే. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను రోయ్. సాధారణంగా మేము తిన్నామా తిరిగామా 9 గంటలకల్లా క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళామా అన్నట్టు ఉంటాం. కానీ ఈ రోజు మాత్రం స్పెషల్, ఎందుకంటే నా దోస్త్ మహిగడి బర్త్డే. వాడు 4 ఏళ్ళ తర్వాత యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు. అందుకే వాడికి ఈ బర్త్డే గుర్తుండిపోయేలాగా చేయాలని ఒక ప్లాన్ వేశాం. కేక్ తీసుకొని రాత్రి 10:30 గంటలకి అలా బీచ్కి చేరుకున్నాం. బీచ్ గాలి ఎంత బాగున్నా మా మనసులో మాత్రం ఒకటే టెన్షన్, అదేమో కూల్ కేక్. ఆ వేడికి అది ఎక్కడ కరిగిపోతుందో అని తెగ భయపడిపోయాం. బీచ్ ఇసుకలో కూర్చొని సముద్రపు అలల మధ్య పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. మంచిగా బెంచెస్ కూడా సెట్ చేయించాం. కాదు ఈ 1 hour సెట్ అయిపోయింది ఆల్రెడీ. పాపం రిపేర్ వాడు మా కోసం వేసినట్టున్నాడు బెంచ్లు. 1 hour రిలాక్స్ అవ్వడానికి. అక్కడ ఎక్కడో దూరంగా ఎవరో టపాసులు కాలుస్తున్నారు. భలే ఉన్నాయి కదా అని అటువైపు వెళ్ళడం స్టార్ట్ చేసాం. ఆ లైటింగ్ కోసం వెళ్తున్నాం ఇప్పుడు. అది అక్కడి నుంచి చూసినా దగ్గరికి ఉన్నట్టు అనిపిస్తుంది, ఇక్కడ చూసినా అదే డిస్టెన్స్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. కూడా లేదు తెలియదు. అదే కదా, మళ్ళీ అటు సైడ్కి వెళ్ళాలి వెనక్కి. మా బైక్ అక్కడెక్కడో పెట్టాం. మేము అక్కడి నుంచి వచ్చాం, అక్కడి నుంచి దానికోసం వెళ్తున్నాం, ఆ లైటింగ్ క్రాకర్స్ కోసం. అయ్యా అది ఎంత దూరం వెళ్ళినా ఆ టపాసుల వెలుగులు దగ్గరికి రావట్లేదు, కానీ మేము మాత్రం అలసిపోతున్నాం. ఇది మన వల్ల అయ్యే పని కాదు అని ఫిక్స్ అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. అక్కడ ఆగిపోయింది. సో మళ్ళీ వెనక్కి స్టార్ట్ అయ్యావు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నావు. సో అట్లా ఉంటుంది మాతో. పనిలాగా అనిపించట్లేదే. అబ్బే ఇవన్నీ అయ్యే పనిలాగా అనిపించట్లేదు మనకి. ఇంటికి రాండి, బీచ్ పడిద్ది. బీచ్ చీకట్లో ఏం కనిపిస్తుంది, ఎందుకు ఆడలో మనకు కనపడుతుంది. అసలు వీడి ఇంటికి వచ్చాము, లిఫ్ట్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కోసం, వాళ్ళ పేరెంట్స్ దగ్గర కట్ చేద్దామని చెప్పేసి. ఆడు యూఎస్కి వెళ్ళి 4 years తర్వాత వస్తున్నాడు. సో అందుకని ఇంటి దగ్గర కట్ చేద్దాం అని చెప్పేసి ఇంటికి వచ్చాం అనమాట. టైం 12 అవ్వబోతుంది. అప్పుడే మహికి ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారని
వాడు 4 ఏళ్ళ తర్వాత వచ్చాడు కదా, ఆ సంతోషం వాళ్ళ ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటేనే బాగుంటుంది అనిపించింది. అందుకే పదరా మీ ఇంటికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. మహి ఇంటికి వెళ్ళి టెర్రస్ మీద కేక్ ఓపెన్ చేస్తే మా భయం నిజమైంది. కేక్ మీద పేరు మొత్తం కరిగిపోయి మహి కాస్త మాయ అయిపోయింది. కానీ కేక్ మాత్రం టేస్టీగానే ఉంది. మేము అన్ని తిరిగి వచ్చేసరికి పేరైతే ఖరాబ్ అయిపోయింది. పేరు లేదు, ఇదంతా కరిగిపోయింది. మేము అప్పుడే అనుకున్నాం ఇది తినకూడదు, తాగాలి అని చెప్పేసి. అది ఎలానే అయింది అది. కానీ మనం అనుకున్నంత దారుణంగా మరి అంత దారుణంగా ఏం లేదు. ఒక షేప్ ఉంది కాకపోతే పేరే మొత్తం అంతా చెదిరిపోయింది. పుట్టినరోజు జైచేలు చిట్టి పాపాయి. ఎంత వచ్చినాయిరా? 26 ఏళ్ళు. ఏం చేసావని మాత్రం బాగానే మెయింటైన్ చేస్తాం. ఇంకా అంకుల్ టపాసులు తీసుకొస్తే ఆ టెర్రస్ మీద సాంగ్స్ పెట్టి మహి బర్త్డేని సెలబ్రేట్ చేశాం. హ్యాపీ కొంచెం పెట్టు ఫస్ట్ హ్యాపీ 26. త్వరగా పెళ్లి చేసుకొని త్వరగా సెటిల్ అయిపోయి. నేనెందుకు మధ్యలో ఎందుకు పిలుస్తున్నావు? అంటే ఫస్ట్ మ్యారేజ్ నీకే కదా అయ్యేది. ఆల్రెడీ బయోడేటా కూడా వేసి రెడీగా ఉంది. ఫస్ట్ ఈడే, ఫస్ట్ వికెట్ ఈడిది, నెక్స్ట్ నీది. మహి బర్త్డేకి ఇంకా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో అలా ఒక సక్సెస్ఫుల్ డేని కంప్లీట్ చేసి ఇంటికైతే బయలుదేరాం. నెక్స్ట్ వ్లాగ్ మాత్రం ఇంకా ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మహికి బర్త్డే విషెస్ని కమెంట్లోకి చెప్పేయండి. మంచిగా తాగండి, మంచిగా హైడ్రేట్ అవ్వండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.